హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. టైటిల్ చూసే ఉంటారు కదా, బ్యాచిలర్స్ కర్రీ అంటే బ్యాచిలర్స్ కూడా చేసుకునే అంత ఈజీ కర్రీ అనమాట. టేస్టీ కూడా ఉంటుంది. ఈ ఒక్క బేస్ కర్రీ మాత్రం మీరు నేర్చుకుంటే దీన్ని 3-4 వెరైటీస్ కర్రీస్గా మనము మార్చేసుకోవచ్చు. ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొనేసి మనము ఒక 3-4 ఆనియన్స్ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పోపులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఆనియన్స్ వేగుతాయి. ఆనియన్స్ వేగుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ముందుగా ఆయిల్లోనే కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు నల్లగా మాడుతుంది. అందుకోసమే అలా మాడకుండా ఉండడం కోసం నేను ఆనియన్స్లోకి వేస్తున్నాను. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. కారము మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా మనము కొన్ని కారపొళ్ళు కారం ఉంటాయి, కొన్ని కారపొళ్ళు కారం ఉండవు. సో దాన్ని కూడా చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పొళ్ళన్నీ వేసుకున్న తర్వాత బాగా ఆనియన్స్లో కలిసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంతవరకు చేసిన కర్రీ ఇది మనకు ఒక బేస్ కర్రీ. అర్జెంట్ అనుకున్నప్పుడు కర్రీని ఇలానే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ మనము ఇదే విధంగా తినేసేయచ్చు. లేదు ఇంకా కొద్దిగా వేరే కర్రీస్గా మార్చుకోవాలి అనుకునేలాగైతే మన దగ్గర టొమాటోస్ ఉంటే టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. టొమాటోస్ వేసుకోవడం వల్ల కూర ఇంకొద్దిగా టేస్ట్ పెరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కర్రీ కూడా ట్రై చేయొచ్చు. మనము ఎగ్స్ ఉంటే టొమాటోస్ కొద్దిగా వేసుకొనేసి ఎగ్స్ కూడా బ్రేక్ చేసి ఇందులోకి వేసి ఉడికించుకోవచ్చు. మనకు అది అప్పుడు ఎగ్ కర్రీ అయిపోతుంది. ఇంకా లేదు వెజ్లోనే చేసుకోవాలి అంటే ఆలు ఉంటే ఆలు కూడా స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర పన్నీర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మీ దగ్గర ఏ వెజిటబుల్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్ని వేసి కూడా మీరు మార్పులు చేసుకుంటే సరిపోతుంది. బట్ బేస్ మాత్రము సేమ్ ఇదే కర్రీనే అండి. ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ లేనప్పుడు, ఏమీ తోచినప్పుడు సింపుల్గా త్వరగా అయిపోవాలి అనుకునేటప్పుడు ఈ కర్రీ మీరు మాత్రం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకొద్దిగా గ్రేవీగా కూడా కావాలి అనుకునే వాళ్ళు, పులుపు తింటాము అనుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. చింతపండు గుజ్జు తీసుకొనేసి ఫిల్టర్ చేసుకొని ఆ చింతపండు గుజ్జుని ఇందులో పోసుకుంటే సరిపోతుంది. నేనైతే చింతపండు గుజ్జుని పోసుకొని కాస్త గ్రేవీగా వచ్చేంత వరకు చేసుకున్నాను. మాకు ఇంట్లో గ్రేవీగానే నచ్చుతుందండి ఇది. అందుకోసం నేను ఇలా చేశాను. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు మార్పులు చేసుకుంటూ కర్రీని చేసుకోండి. మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, ముద్దలోకి కూడా చాలా బాగుంటుందండి. రొట్టెలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు అవునండి ఈ కర్రీ చాలా బాగుంది, అన్నిట్లోకి సెట్ అయింది అని. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం వేచి చూడండి.